హలో గైస్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. అహ్మదాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి డిసప్పాయింట్‌మెంట్. స్లో పిచ్ మీద చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్స్. రెండో హోమ్ గేమ్ గెలిచిన గుజరాత్ టైటన్స్. గుజరాత్‌ని గెలిపించిన మోహిత్ మరియు మిల్లర్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సీజన్‌లో మ్యాచ్ నంబర్ 12 ఎస్ఆర్‌హెచ్ మరియు జీటీ మధ్య అహ్మదాబాద్‌లో జరిగింది. టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ తీసుకుంది. కొంచెం స్లో పిచ్ మీద భారీ స్కోర్ చేసి జీటీని ప్రెషర్‌లో పెట్టాలని చూశారు. హెడ్ ఈ మ్యాచ్‌లో కూడా అగ్రెసివ్‌గా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 2 ఓవర్‌ల్లోనే 20 రన్‌లు కొట్టారు. కానీ అక్కడి నుంచి పవర్ ప్లేలో జీటీ బౌలర్స్ కట్టడి చేయడాన్ని చూశారు. ఫాస్ట్‌గా స్కోర్ చేయలేక స్ట్రగుల్ అవుతున్న మయాంక్‌ని అజ్మతుల్లా ఔట్ చేశాడు. అజ్మతుల్లాకి వరుసగా మూడో ఓవర్ ఇవ్వడంతో జీటీ టెక్నిక్ వర్క్ అయింది. అభిషేక్ శర్మ, రషీద్‌ని ఒకే ఓవర్‌లో అటాక్ చేసి 2 సిక్స్‌లు కొట్టడంతో 6 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఎస్ఆర్‌హెచ్ 56 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ ఎంట్రీతో స్టడీగా వెళ్తున్న ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. తన ఫస్ట్ ఓవర్‌లోనే హెడ్‌ని ఔట్ చేశాడు. జీటీ బౌలర్స్ చక్కని బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ వేగాన్ని తగ్గించారు. పదో ఓవర్‌లో మోహిత్ శర్మ, అభిషేక్‌ని ఔట్ చేయడంతో 10 ఓవర్లు పూర్తయ్యే టైంకి ఎస్ఆర్‌హెచ్ 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. మార్క్రమ్ నెమ్మదిగా ఆడిన ఇన్‌ఫార్మ్ హిట్టర్ క్లాసెన్ మాత్రం వచ్చి రావడంతోటే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. 14వ ఓవర్‌లో రషీద్ ఖాన్ క్లాసెన్‌ని ఔట్ చేయడంతో ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌కి మళ్లీ బ్రేకులు పడ్డాయి. 15వ ఓవర్‌లో మార్క్రమ్‌ని కూడా కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్ 122 పరుగులు చేసింది. డెత్ బౌలింగ్‌లో మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అసలు ఈ 2 సంవత్సరాల్లో మోహిత్ శర్మని డెత్ బౌలింగ్‌లో కొట్టినోడే లేడనుకుంటా. సుమారు 7 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. ఎస్ఆర్‌హెచ్‌కి సమర్థ్ మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడటంతో కనీసం స్కోర్ 150 దాటింది. మొత్తానికి ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. కొంచెం ట్రిక్కీ టార్గెట్‌తో చేసింది స్టార్ట్ చేసిన గుజరాత్‌కి సాహా మరియు గిల్ మంచి అవరంభాన్నిచ్చారు. సాహా ఎస్ఆర్‌హెచ్ బౌలర్ల మీద అటాక్ చేయడంతో 4 ఓవర్లలో గుజరాత్ 36 పరుగులు చేసింది. సాహా ఔట్ అయిన గిల్, సుదర్శన్ మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పారు. వాళ్ళు నిదానంగా ఆడడంతో 9 ఓవర్లు అయ్యేసరికి గుజరాత్ 74 పరుగులు చేసింది. మార్కండే బౌలింగ్‌లో టైమౌట్ అయిన వెంటనే గిల్ ఔట్ అవ్వడంతో మిల్లర్ క్రీజ్‌లోకొచ్చాడు. సుదర్శన్ మరియు మిల్లర్ కాసేపు వికెట్ పడకుండా నిదానంగా బ్యాటింగ్ చేశారు. గుజరాత్‌కి చివరి 5 ఓవర్లలో 49 పరుగులు రావాల్సిన టైంలో 16వ ఓవర్ వేసిన మార్కండే మీద మిల్లర్ ఎదురుదాడి చేశాడు. 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు కొట్టి ఆ ఓవర్‌లో 24 రన్నులు రాబట్టాడు. తరువాత ఓవర్‌లో కమిన్స్ సుదర్శన్‌ని ఔట్ చేసినా కానీ మిల్లర్ మరియు శంకర్ ఇంకో వికెట్ పడనివ్వలేదు. మిల్లర్ 6 కొట్టి మ్యాచ్‌ని ముగించాడు. టీమ్ టు టీమ్ కంపేర్ చేస్తే స్ట్రాంగ్‌గా ఉన్న ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌ని ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అలాంటి మ్యాచ్ ఓడిపోవటం ఎస్ఆర్‌హెచ్‌కి చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్. గుజరాత్ మాత్రం మొదటి 3 మ్యాచుల్లో 2 స్ట్రాంగ్ టీమ్స్‌ని ఓడించడంతో నూతనోత్సాహంతో ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.